ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బూడిద రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. బూడిద రవాణా ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చేపట్టారు. బూడిద కాలుష్యానికి పరిష్కారం చూపే వరకు లోడింగ్ జరగనివ్వమని హెచ్చరించారు. కాంట్రాక్టర్కు దోపిడీ మీద ఉన్న శ్రద్ధ స్థానిక ప్రజల ప్రాణాలపై లేదన్నారు. కాలుష్య సమస్యకు పరిష్కారం చూపించాకే లోడింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మేమందరం పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామస్తులు. మేము రాత్రి 8 గంటల సమయంలో లారీ విపరీతంగా బూడిద కారిపోతుంది, రోడ్డు పక్కన పెట్టుంది, విపరీతంగా కారిపోతుంది చూసి మేము ఫోటోలు తీసి ధర్మల్ ఎస్సీ కృష్ణారావు గారికి, ధర్మల్ ఈ హరినారాయణ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కాంట్రాక్టర్ని పంపిస్తాము, అతను మాట్లాడతాడని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. అదే సమయానికి కాంట్రాక్టర్ వస్తాడని చెప్పి ఎదురు చూసాము. రాత్రి 10 వరకు కాంట్రాక్టర్ రాలేదు. ధర్మల్ ఎస్సీ కానీ ఈ హరినారాయణ రెడ్డి కానీ వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. వీళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చి బూడిద పాండాష్ ని లోడింగ్ కాంట్రాక్టర్కి ఇచ్చి వీళ్ళు చేతులు దులుపుతున్నాం అనుకుంటున్నారు. స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. కాంట్రాక్టర్ సమాధానం చెప్పలేదు. రాత్రి విచ్చలవిడిగా బూడిద ఊరి మీద పడి చాలా దారుణంగా పరిస్థితి తయారైంది రాత్రి ఊరి పరిస్థితి. మేము అందుకని పొద్దున్నే ఇక్కడ చేరి వీటీపీఎస్ పాండాష్ లోని లోడింగ్ ఆపాము. దీన్ని వీటీపీఎస్ యాజమాన్యం కానీ అదేవిధంగా పిఈ ఎస్సీ కృష్ణారావు, ఈ హరినారాయణ రెడ్డి, అదేవిధంగా కాంట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు వచ్చి సమాధానం చెప్పే వరకు పీటీపీఎస్ పాండాష్ లో లోడింగ్ జరగనీయము. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ అనే అతను చాలా విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామస్తులు ఎవరిని లెక్క చేయని విధంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామస్తులకు మాకున్న సమస్యలు ఇవి అని చెప్పుకుంటాను కూడా అతను వచ్చి ఇంటానికి కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అతను ఎవరికి అందుబాటులోకి రావట్లేదు. ఇతను మంత్రి, ఏపీ పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి మా తాలూకు మనిషి అని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కానీ ఆ కాంట్రాక్టర్ వచ్చి ఊళ్ళో వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఈ బూడిద కాలుష్యం వల్ల ఉన్న సమస్యలు తెలుసుకుని దాని ప్రకారంగా అతను నడుచుకుంటే సరే, లేకపోతే లోడింగ్ జరగనీయము. అదే విధంగా మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా, పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు కూడా దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. ఎవరికారు నిమ్ముకు నేరిస్తున్నట్టు కూర్చున్నారు. మీరందరూ సమాధానం చెప్పాలి. వీటీపీఎస్ యాజమాన్యం చెప్పాలి, పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు చెప్పాలి, అదేవిధంగా కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలి. అప్పుడు దాకా వీటీపీఎస్ పాండాష్ లో బూడిద చెరువులో లోడింగ్ జరగనీయము.